ఏపీలో పొలిటికల్ వ్యూహంపై వైసీపీ క్లారిటీకి వచ్చినట్లే కనిపిస్తోంది. టీడీపీ తన ప్రధాన ప్రత్యర్థి అయిన మిగతా పార్టీలన్నీ కూడా టీడీపీ వెనకే ఉన్నాయనే వాదన ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తోంది వైసీపీ. దీనిపై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చేశారు. తానొక్కడో ఒకవైపు, ప్రత్యర్థులంతా చంద్రబాబు వైపు అంటూ తేల్చేశారు. ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే వరుస సభలతో చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేస్తుంటే, తాజాగా ఏపీ సీఎం జగన్ ఉరవకొండలో జరిగిన సభలో తన ప్రత్యర్థులందరిపై విమర్శనాస్త్రాల్ని సంధించారు. ఏపీ ప్రజలను మోసం చేసే చంద్రబాబు కోసం అనేక మంది స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో తాను ఒక్కడినే ఒకవైపు, మిగతా వాళ్లందరూ చంద్రబాబు వైపు ఉన్నారని సీఎం జగన్ కమెంట్ చేశారు. పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరితో పాటు ఇటీవల ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని స్వీకరించిన షర్మిలపై కూడా వైఎస్ జగన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు. సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ రియాక్ట్ అయింది. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని సీఎం జగన్ అన్నారని, అయితే ఆయన పతనానికి ప్రజలు స్టార్ క్యాంపెయినర్స్ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు. ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు. ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీలోని కొంతమందితో పాటు కాంగ్రెస్ ని కూడా వైసీపీ అధినేత టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో రాబోయే ఎన్నికలు వైసీపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్టుగా మారబోతున్నాయని సీఎం జగన్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.